ఇంకా ఆయనలో ఎంత చతురత ఉంది అంటానికి ఇంకో చిన్నది, అది సరదాగా చెప్పచ్చు లేకపోతే మానేయచ్చు, చెప్తాను. దీన్ని ఇంతటితోటి ఆపేసి దీన్ని ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు. ఒకరోజు షూటింగ్ వచ్చారు, అన్నయ్య షూటింగు. ఆయన షూటింగ్ వచ్చే ముందు బయట గేట్ దగ్గర, బాబు అంటే నేను కొంచెం హీట్లో ఉన్నానా టెన్షన్లో ఉన్నానా అని, నేను సరదాగా ఉంటే మాత్రం అని వచ్చేస్తారు. ఉన్నానంటే అక్కడికి కామ్గా ఉండి వెనక్కి వెళ్ళిపోతారు. ఇది ఆయన ఉన్న అలవాటు. ఆ రోజు చాలా సాంగ్ సీక్వెన్స్, చాలా సరదాగా ఉన్నాను. కూర్చున్నారే మాట్లాడుకుంటున్నాము. సాంగ్ వస్తుంది, ఆయన వేటూరు గారు రాసిన సాంగ్ అది. వాన వల్లప్ప వల్లప్ప వళ్ళప్ప గించే సామిరంగా అంటే వస్తుంది. అందులో చిన్న మిస్ట్ తోటి బాడీలు తడిచి ఉన్నాయి. నేను షార్ట్ చేస్తూ వచ్చి నేను పక్కన కూర్చున్నాను. బాబు ఏంటది పాట? వాన వల్లప్ప వల్లప్ప. మనం చిన్నప్పుడు వాన వల్లప్ప వల్లప్ప అని పాడుకునేవాళ్ళం చేతులు పట్టుకుని. ఆ పాటలో ఆ పదాలని ఆయన చక్కగా రాసి దాన్ని రొమాంటిక్గా రాశారు. వా 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 వా. ఆ తర్వాత ఏంటి? వాన వల్లప్ప వల్లప్ప ఒళ్ళప్పగించే స్వామిరంగా. అమ్మని ఒళ్ళప్పగించే అంటే అయ్య బాబోయ్, చాలా రొమాంటిక్ ఫీల్ ఉన్నాయి ఆ వేటూరి గారు, చాలా బాగుంది అని. అటు నుంచి ఎవరో వ్యక్తి వెళ్తున్నారు. గించిందా అన్నారు. మా గారు గించిందా అని. గించడం ఏంటి? పగించిందా? నాకు నిజంగా అర్థం కాలే టైంలో. అడుగుతాండి, లప్పగించిందా? బాబాయ్ ఏంటన్నా మాటలు భలేవరే మీరు చేసి ఊరుకోడు మాగారు. అది అదే లేదండి. ఎందుకు అంత సరదాగా ఉండేవారు, ఒక ఫ్రెండ్గా లాగా ఉండేవారు ఆయన. అంట్లో చాలా సరదాగా, చాలా జోవియల్గా ఉంటాడు. అలాంటివి ఎన్నో ఉన్నాయి. అలాంటి వారి గురించి పుంఖానుగా చెప్పచ్చు. ప్రతిరోజు గుర్తు తెచ్చుకుంటే ప్రతిరోజు ఒక వండర్ఫుల్ ఇంట్రెస్టింగ్ ఇది ఉంటుండేది. అండ్ అలాంటి నాకు ఒకరోజు ఏమనిపించిందంటే, హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఆయన నెమ్మదిగా ఫేడ్ అవుట్ అవుతున్నారు అని. ఆయన ఎంత జాగ్రత్త పరులు అంటేనండి, ఆయన 25,000 రూపీస్ మించి ఆయన రెమ్యునరేషన్ పెంచేవాళ్ళు కాదు. పెంచే అవకాశం ఉండి ఇస్తే ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నాకు వద్దు అనేవాళ్ళు. పెంచితే రామలింగాన్ని తీసేస్తారేమో, ఎవరు బుక్ చేసుకోరేమని అంత భయం. ఈ రోజుల్లో అలా కాదు కదా. పెంచి వాళ్ళ పవర్ తెలిసిన తర్వాత, వాళ్ళ ఇంపార్టెన్స్ తెలిసిన తర్వాత పెంచడమే ప్రధానంగా పెట్టుకున్నారు. కానీ రామలింగ గారు పెంచడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అది యుద్ధభూమి సమయంలో మన రాఘవేంద్ర గారు నాతో సినిమా తీస్తున్నప్పుడు ఆయన నాకు ఆ విషయం చెప్పిన తర్వాత, మాయారు మీరు పెంచచ్చండి. బాబు వద్దు బాబు, లేదని మాట్లాడతాను, పెంచే ఇది మీకు ఉంది, పెరగాలి మీకు అని మన రాఘవేంద్ర గారితో మాట్లాడితే ఆయన, బాబు ఇద్దాం బాబాయ్, 50,000 ఇద్దాం అన్నాడు. అని ఇప్పించి 50,000 ఇప్పించాను. అవునా అని చాలా ఆనందపడిపోయారు. ఆయనకి 50,000 ఫస్ట్ టైం వస్తుందంటే కనుక యుద్ధం సమయంలో. అట్లాగా ఎక్కువగా డబ్బు యావలేదు, డబ్బు సంపాదించాలేదు, నిలదొక్కుని ఈ ప్రొఫెషన్లో ఎంత కాలం మనం సస్టైన్ చేయాలి అనేది ఆయన ప్రథమావధి. అలాగే తనకు ప్రొఫెషన్ వచ్చేసింది, దీంట్లోనే ఉండాలని కాదు. ఎందుకని మంచిది, వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడుగా ఉండాలి అంటూ పక్కన ఒక చిన్న బిజినెస్ లాంటిది పెట్టుకోవాలి. ఆయనకి ఉన్న దీంట్లో ఒక ట్యాక్సీ కొనేవాళ్ళు, ఆ ట్యాక్సీని కూడా నడిపించేవాళ్ళు. ఆ ట్యాక్సీ అది పెద్ద కామెడీ సీన్ అనుకోండి. ట్యాక్సీ దానికి ఆగిపోయి దానికి ప్రాపర్ రిపేర్లు చేయక అది ఆగిపోతుంటే ఆ తమిళ డ్రైవర్ ఈయనేమో మీద కేకలేస్తుంటే దాన్ని ఏం చేయమంటారు అంటే, వచ్చి నెట్టు అంటే పాపి రోడ్డు మీద ముసుగేసుకుని ఆ బండిని తోసి ట్రన్న తర్వాత గవ్వ ఇంట్లోకి వెళ్ళిపోయేవాళ్ళు ఈయన. సో ఇలాంటి కామెడీ సీన్లు కూడా ఎన్నో నేను విన్నాను, చూశాను అది. సో ఆ రకంగా తాను కేవలం బిడ్డల విషయంలో కూడాను వాళ్ళకు ఒక దారి ఏర్పరచాలని అల్లు అరవింద్ గారికి కొంచెం ఫైనాన్స్గా సపోర్ట్ చేస్తూ గీతార్ట్స్ అని ఏర్పాటు చేసి తనకు నిర్మాత కావాలి అంటూ తనకు నచ్చినటువంటి సినిమా తంగ పథకం అనే సినిమా, అంటే మన బంగారు పథకం అని మన డబ్బు అయింది. ఆ సినిమాని తీసుకొచ్చి ఆయనతో ప్రారంభించి అక్కడి నుంచి ఊళ్ళో మహాశివుడు లాంటివన్నీ చేసుకుంటూ అలా అంచెలంచెలుగా తన కొడుకు నిర్మాత వాళ్ళు కోరుకున్నారు. ఆయన అంతే అగ్ర నిర్మాత అయ్యేలా అయింది కూడా చూశారు ఆయన. అట్లాగే
ఇక నా విషయం వచ్చేసరికి మా ఇంట్లో ఒక యాక్టర్గా ఉన్నాడంటూ నన్ను చూసుకుంటూ ఆయన సాటిస్ఫై అయ్యేవాడు. అట్లాగా ఈ రోజున బన్నీ కూడా హీరో అయింది, ఇవన్నీ కూడా ఆయన చూసుకున్నారు అప్పట్లో. అండ్ ఈ రోజున సూపర్ స్టార్ బన్నీ అవటం అన్నది ఆయన చూస్తుంటే ఇంకా ఆనందపడతారు. అది అన్నీ జరుగుతుంది, ఎక్కడుండి చూస్తుంటానని అనుకుంటున్నాను. ఆయన ఈ రోజున తన పేరు మీద ఈ 100వ పుట్టినరోజు నాడు, శత జయంతి ఉత్సవం నాడు ఇంత ఘనంగా ఉదయం ఆ స్టూడియో నిర్మించడం కానీ, ప్రారంభించడం కానీ, ఇక్కడ ఇంతమంది మహామోహుల యొక్క సమక్షంలో ఆయన గౌరవిస్తూ ప్రతి ఒక్కరు ఆయన గురించి కీర్తిస్తూ ఈ రకంగా మాట్లాడుతుంటే నిజంగా ఆయన చిరస్మరణీయుడు. ఆయన మరణించలేదు, మన మధ్య ఉన్నారు. దానికి ప్రధానమైన కారణం అల్లు అరవింద్ గారిని అంటాను. ఆయనకు స్ట్రాంగ్ ఇది ఉండి తండ్రి ఘనతని మనం చెప్పుకోవాలి. మనం చెప్పుకోకపోతే ఇంకెవరు చెప్పుకుంటారు? మనమే చెప్పుకోకపోతే మనవలు ఏం చెప్పుకుంటారు? మనలకి ఇంకేం బాధ్యత ఉంటుందంటూ ఆయన చేసి చూపించి నిలబెట్టి అది వారసత్వంగా తన బిడ్డలకి అప్పగించారు ఈ రోజున. కాబట్టి ఇది అప్రఖ్యాతంగా అలా సాగిపోతుంది. ఇది 100 సంవత్సరాలే కాదు, మరొక 100 ఏళ్ళు అలా కొనసాగుతూ రామలింగయ్య గారు అనే ఆయన ఒక చరిత్రలో గతించిన చరిత్రలో కాదు, నడుస్తున్న చరిత్రలో ఆయన చిరస్థాయిగా ఉండిపోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నేను ఆయన కుటుంబ సభ్యుని అయినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను, సంతోషిస్తున్నాను. ధన్యవాదాలు.